సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం విత్తనాలను ఎప్పుడు తినాలి అనే అంశం గురించి తెలుసుకుందాం. శరీరం సమర్థంగా శోషించుకోవడం కోసం కొన్ని విత్తనాలను కొన్ని నిర్దిష్ట సమయాల్లోనే తినాలి. చియా విత్తనాలు. ఈ విత్తనాల్లోని పీచు జీర్ణ ప్రక్రియను నెమ్మదిస్తుంది, రక్తంలో చక్కెర మోతాదులను స్థిరంగా ఉంచుతుంది. కాబట్టి వీటిని ఉదయాన్నే లేదా వ్యాయామానికి ముందు తినాలి. అవిసె. వీటిని ఉదయాన్నే తినాలి. మెత్తగా దంచి తినడం వల్ల పొట్టలోని ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. నువ్వులు. వీటిలోని కాల్షియం ఎముకల సాంద్రతను పెంచుతుంది. రాత్రివేళ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. కాబట్టి వీటిని రాత్రి భోజనంలో తినాలి. సోంపు. వీటిలోని అనెథోల్ పొట్టలోని కండరాలను రిలాక్స్ చేసి పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. కాబట్టి వీటిని భోజనం తర్వాత తినాలి. చియా, సబ్జా విత్తనాలను నానబెట్టడం వల్ల వాటి బాహ్యపొర మెత్తబడి పోషకాలు మరింత మెరుగ్గా శోషణ చెందడానికి తోడ్పడే ఎంజైమ్స్ విడుదల అవుతాయి. చియా విత్తనాలను నీళ్లలో నానబెట్టినప్పుడు అవి 12 రెట్లు బరువు పెరుగుతాయి. అలాగే జీర్ణశక్తికి తోడ్పడే జిగట పదార్థాన్ని కూడా విడుదల చేస్తాయి. దాంతో ఆకలి అదుపులో ఉంటుంది. వీటిలో వైటమిన్ బి, ఖనిజ లవణాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఇలా నానబెట్టిన చియా సబ్జాలను పరగడుపున తీసుకోవడం వల్ల అప్పటి వరకు ఉపవాస స్థితిలో ఉన్న శరీరానికి సరిపడా శక్తి అందుతుంది. అలాగే ఏ విత్తనమైనా 1 నుంచి 2 స్పూన్లకు పరిమితం చేయాలి. ఈరోజు మనం విత్తనాలను ఎప్పుడు తినాలి అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.